హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో అయితే ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని కాదు, వద్దు అనుకుని వెళ్ళిన పర్సన్ ప్రెజెంట్ వాళ్ళ ఆలోచనలేంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మీ పట్ల వాళ్ళేం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాము. మిమ్మల్ని మీరు వాళ్ళ కోసం చాలా కేరింగ్ అనేది తీసుకున్నారు. కానీ మిమ్మల్ని లెక్క పెట్టలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాదు, వద్దు అనుకుని వెళ్లారు. సో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్రెజెంట్? వాళ్ళెలా ఆలోచిస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? అన్నదైతే చూద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అండి. ఇది జనరల్ రీడింగ్, అందరికి చూసే వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది అన్నమాట. అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళని కాదు, వద్దు అనుకుని వెళ్ళిన పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి. చేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళని వద్దు అనుకుని వెళ్ళిన పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి. న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. చాలా ఎక్కువ పడ్డాయి కాబట్టి తీసుకోవట్లేదు. 8 ఆఫ్ కప్స్. ఈ రోజు ఎక్కువ మూవ్ ఆన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ వాళ్ళు అయితే ఎక్కడైతే ఉన్నారో మూవ్ ఆన్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి బయటపడుతున్నారు అన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు కార్డ్ అదే పడిందన్నమాట. మధ్యాహ్నం నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, అందులో కూడా మూవ్ ఆనింగ్ ఎనర్జీ అనేది వచ్చిందన్నమాట. వీళ్ళని కాదు అనుకుని వెళ్ళిన పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, ఏముంది వాళ్ళ మనసులో. మీ గురించి ఇప్పుడు బాగానే ఆలోచిస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. చాలా చాలా పాజిటివ్ ఉంది రీడింగ్ అయితే. ఈ రోజు ఆలోచిస్తున్నారు, నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. మీకైతే రీయూనియన్స్, న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఇది చాలా చాలా పాజిటివ్ గా ఉంది. రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. చూసారా, రీయూనియన్ కార్డ్స్ అయితే చాలా ఉన్నాయి.
వాళ్ళు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. ఒక్క నిమిషం, కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? వాళ్ళకి మీరు పదే పదే గుర్తొస్తున్నారు. పదే పదే మీ ఆలోచనలే వాళ్ళని వెంటాడుతున్నాయి. ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో చూసారా? ఇక్కడ కూడా మూవ్ ఆనింగ్ అనేది ఉందన్నమాట. ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. అక్కడ నుంచి ఆ రిలేషన్ వద్దనుకున్నారు. ఏదైతే మిమ్మల్ని మీ ప్రేమ కాదు, వద్దు అనుకొని వెళ్ళారో, మీరిస్తున్న ప్రేమను కూడా తిరస్కరించారు. మీరిస్తున్న ప్రేమను కూడా స్వీకరించకపోవడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అయితే చేశారు. అది వాళ్ళు ఇష్టపడ్డ వ్యక్తుల కోసము అవతల వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలోకి వీళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళతో రిలేషన్ అనేది పెంచుకున్నారు. అలా రిలేషన్ పెంచుకొని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, జగులు చేయడము, ఇటు అటు తేల్చుకోలేకుండా మీకు సమాధానం చెప్పకపోవడము అయితే జరిగేది. మీరిస్తున్న ఆఫర్ కూడా తీసుకోకపోవడము, మీరు మాట్లాడుతున్నా, మీరు ఎన్ని విధాలుగా వాళ్ళకి నచ్చ చెప్పినా కానీ అది వాళ్ళు తిరస్కరించడం అయితే జరిగేది పాస్ట్ లో. మీరు వాళ్ళ కోసము మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు చెప్పాలి అంటే. మీ దగ్గరికి వాళ్ళు వచ్చాక వాళ్ళు అన్ని విధాలుగా ఎదిగారు. అన్ని విధాలుగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకున్నారు. సో అలా అన్ని మీ దగ్గర అన్ని చేపించుకొని అన్ని విధాలుగా మీ సహాయం పొంది మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మరి ఈ ఎనర్జీ ఎవరిదో నాకైతే తెలియదు. 2 డేస్ గా నాకు ఈ ఎనర్జీనే చూపిస్తుంది. మరి ఎవరికి రీయూనియన్స్ ఉన్నాయో, ఎవరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుందో తెలీదు. ఒకవేళ ఎవరికైనా మీకు రీయూనియన్స్ ఉంటే నాకు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. మీ పర్సన్ వచ్చాక. ఇప్పుడు మీ పర్సన్ పదే పదే మీరే గుర్తొస్తున్నారు తనకి. మీ ప్రేమ గుర్తొస్తుంది. ఎంతమందిలో ఉన్నా మీరే కావాలి అనేదైతే ఉంది వాళ్ళకి. ఇక్కడ రాసులు వచ్చి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 8, నెంబర్ 8, నెంబర్ 13, నెంబర్ 5, నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 4, నెంబర్ 3, ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. మీరు చూసే వాళ్ళ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అనేది తప్పకుండా మీకు కనెక్ట్ అవుతాయి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా అండి? ఇది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. అందరి ఎనర్జీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిన పర్సన్, మీ నుంచి వద్దు అనుకొని వెళ్ళిన పర్సన్ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో, ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ వాళ్ళు వీళ్ళని మోసం చేయడం అయితే జరిగింది. వీళ్ళని పట్టించుకోలేదు. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా మూవ్ ఆన్ అయితే అవుతున్నారు వీళ్ళు. మూవ్ ఆన్ అయ్యారు కూడా కొంతమంది. వద్దనుకొని బయటపడుతున్నారు. ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే తెలుసుకున్నారు. వాళ్ళ గురించి తెలుసుకొని ఇప్పుడు మీ విలువ తెలుస్తూ ఉంది వాళ్ళకి. మీ విలువ అయితే తెలిసొస్తుందన్నమాట. ఎందుకు అనంటే మీరు చూపించిన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము అనేది వాళ్ళకి ఇంకెక్కడా దొరకదన్నమాట. ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళల్లో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. వాళ్ళదంత ట్రూ లవ్ అయితే కాదు. మీరు చూపించినంత సాక్రిఫైస్ అయితే వాళ్ళు చేయరు. మీరు చేసే సాక్రిఫైస్ అయితే వాళ్ళు చేయరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారన్నమాట. వీళ్ళకి అది తెలియలేదు పాస్ట్ లో.
ఏదో పడ్డారు, వాళ్ళు బుట్టలో వేసుకున్నారు, వీళ్ళని అనుకున్న విధంగా వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దూరం పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి బాధగా మూవ్ ఆన్ అవుతున్నారు మీ పర్సన్. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, మీరు చూపించిన ప్రేమ అనేది ఎక్కడా దొరకలేదు తనకి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా మీరు సహాయం చేశారు. అది ఆర్థికంగా అయినా అయిండొచ్చు, లేదా మానసికంగా, శారీరకంగా అన్ని సేవలైతే మీరు చేశారు. మీరు కామ్ అండ్ ట్రూ మీ లవ్ అనేది. సో, ఇప్పుడు కాబట్టే మీ విలువ తెలుస్తుంది వాళ్ళకి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఏదైతే ఈ రిలేషన్ వద్దు అనుకొని వెళ్లారో, మళ్ళా ఈ రిలేషన్ రీగ్రోత్ కావాలి అనేదైతే ఉంది. కానీ ఏదైతే తను మిమ్మల్ని మోసం చేశారు గదా! ఆ మోసము అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకొని, మిమ్మల్ని కాదు, వద్దు, నాకు నచ్చినట్లే నేనుంటాను, నాకు తగ్గట్లు నేనుంటాను అనేదైతే వెళ్లారో, ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారు గదా! అన్ని విధాలుగా వాడుకున్నారు గదా! ఎలా? మీరు మీ క్రెడిట్ కార్డ్స్‌తో సహా మీరిచ్చారు వాళ్ళకి. మీరలా సహాయం చేశారు వాళ్ళకి. వాళ్ళేది కావాలంటే మీరు సహాయం చేశారు. మనీ కావాలంటే మనీ చేశారు. హ్మ్. వాళ్ళడిగినా, అడగకపోయినా వాళ్ళ సమస్య వాళ్ళు మాటల్లో ఉండంగానే మీరు అందివ్వడం గూడా జరిగింది. వాళ్ళు మిమ్మల్ని అలా ట్రాప్‌లో పెట్టారు పాస్ట్‌లో. ఇప్పుడు అదొక గిల్టీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీరు మీదొక రియాలిటీ లవ్ అన్నమాట పాస్ట్‌లో. ఇప్పుడు అవన్నీ తనకు తాను ప్రశ్నించుకుంటున్నారు. తనకు తాను ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఒక దారి అనేది వెతుక్కుంటున్నారు. తనకు తానే విశ్లేషించుకుంటున్నారు. అంటే ప్రశ్న తనే వేసుకుంటున్నారు. సమాధానము తనే చెప్పుకుంటున్నారన్నమాట. నేనిలా చేశాను గదా! నేనిలా మోసం చేశాను గదా! హ్మ్. మీకు సమయానికంటూ వాళ్ళు ఎప్పుడూ అవసరానికి మీకు యూజ్ అవ్వలేదన్నమాట. మీరే అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం అయితే జరిగేది. ఎందుకంటే మీరంత రియాలిటీ లవ్. సో, ఇప్పుడు ఇన్ని రోజులు మీ ప్రేమను వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మీకు ప్రేమను అందించాలనైతే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. కానీ ఎలా అంటే ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆహ్, ఒకవేళ మీ దగ్గరికి రావాలి అంటే గతంలో జరిగినాటివి గుర్తుపెట్టుకొని మీరేదైనా తనను అడుగుతారా అని ఉండొచ్చు. లేదా మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే మీకంటే కూడా చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు వయసులో. వయసు అనేది ఏజ్ అనేది కొంచెం చిన్న ఏజ్ లాగుంది. మీకంటే కొంచెం చిన్నవాళ్ళలాగా అనిపిస్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని ఉంది కానీ, ఎలా నిలబెట్టుకోవాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. తనకు తానే ప్రశ్నలు వేసుకుంటున్నారు. తనకు తానే సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ తీసుకొని ఎలాగైతే ఏమైంది? రావాలి, ఒక నిర్ణయానికి రావాలి అనేదైతే అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనైతే అనుకుంటున్నారు. ఒక దారైతే ఒక దారి ఒక ఈ రిలేషన్‌కి ఒక గమ్యం అనేది రాకపోతుందా అనేది ఎదురు చూస్తున్నారు. ఈ గమ్యాన్ని నేను చేరుకోలేకపోతానా అనే ఆలోచనలో అయితే ఉంటున్నారు. వీళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలనుకున్నదే వాళ్ళు చేస్తారు. పాస్ట్‌లో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే గూడా అవన్నీ గతం తాలూకు విషయాలు కూడా అవన్నీ వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. రీయూనియన్ అందరికి చాలా మందికే రీయూనియన్స్ అయితే ఉన్నాయిక్కడ. మీ దగ్గర ఒక లైఫ్ అనేది వాళ్ళకు ఒక ఎంజాయ్‌గా అనేది ఉందన్నమాట. మీ పర్సన్‌కి. సో, వాళ్ళది మిస్ అయ్యారు. అది మిస్ అయ్యారు. మీరొక ఫ్రెండ్లీగా అన్నీ మీరే అయి వాళ్ళని చూసుకోవడం అయితే జరిగింది.
చెప్తారు కదా. ఆ ఎలా చూసుకున్నారు అంటే నేను ఒకటి చెప్తాను ఉదాహరణకి. కార్యేషు దాసి కరణేషు మంత్రి శయనేషు రంభ భోజ్యేషు మాత. ఎప్పుడు పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు పెట్టడము, ఏ విధంగా ఉండాలనుకున్నప్పుడు అలా ఉండడము, ఎప్పుడు ఓదార్చాలి అనుకున్నప్పుడు అలా మీరు ఓదార్చడము, అన్ని విధాలుగా మీరు వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేస్తారు మీ లైఫ్ ని. ఇక్కడలాగా ఎక్కడ వాళ్ళకి జరగలేదు. సో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అది గుర్తుకు తెచ్చుకొని మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. మళ్ళా హ్యాపీ డేస్ కావాలని అయితే అనుకుంటున్నారు. చూడండి, రీయూనియన్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలని అయితే అనుకుంటున్నారు. రీయూనియన్ జరగాలి అనుకుంటున్నారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ ఆన్ అయితే అవుతున్నారు. మూవ్ ఆన్ అయ్యారు. కొంతమంది చైల్డిష్ గా ఉన్నారు. ఈ చైల్డిష్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అనేది. వాళ్ళని మీరు కొంచెం ఆలోచించి వీళ్ళు నిజంగానే మారారా, వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, మన మీద ప్రేమ ఉందా, లేకపోతే అక్కడ వాళ్ళు చీకొట్టారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా అనేదైతే మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకొని ఒక అవగాహనకు అనేది రండి. అప్పుడు ఈ రిలేషన్ లో మీరు ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలా, వాళ్ళు వచ్చాక అనేది మీకు తెలుస్తుంది. అలా అయితే ఆలోచించండి. వచ్చారు కదా అని మీరు కమిట్మెంట్ అనేది ఇవ్వకండి. కొంతమంది చైల్డిష్ గా ఉన్నారు. సో వీళ్ళు రావడం మళ్ళా దూరం పెట్టడం ఇలాగ కూడా ఉన్నారు కొంతమంది. అవసరాలకు వాడుకోవడం ఇలా ఉన్నారు. సో మీరు ఒక అవగాహనకైతే రావాలి. ఒక కొంచెం తెలివిగా ఆలోచించండి. ఎలాంటి వ్యక్తుల అనేది తెలుసుకోండి. తెలుసుకొని మీరు ఒక స్టెప్ ముందుకు వేయండి ఈ రిలేషన్ లో. వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది జెన్యూన్ గా ఉన్నారు. కొంతమంది జెన్యూన్ గానే ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలా అంటే న్యూ బిగినింగ్ కావాలి, రీయూనియన్స్ కావాలి అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రెసెంట్ ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయి. అందుకనే దారి అయితే వెతుక్కుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలని అయితే వాళ్ళకుంది మనసులో. ఎందుకంటే మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. మిమ్మల్ని మర్చిపోలేకుండా ఉన్నారు. కొంతమంది ఇలా కనిపిస్తున్నారు. ఇలా అయితే ఉంది. ఇది చాలా చాలా పాజిటివ్ గా ఉందన్నమాట రీడింగ్. ఈ రీడింగ్ తప్పకుండా మీరు క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని మెసేజ్ చేయండి. ఓకేనా అండి. నేను ఇంకో విషయం మీకు చెప్పాలి అనుకున్నాను. కామెంట్స్ పెడుతున్నారు. ముందైతే రిప్లై ఇచ్చేదాన్ని. ఇప్పుడు కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కానీ చదువుతున్నాను. ప్రతి ఒక్కరి కామెంట్ అయితే చదువుతున్నాను. కుదిరినప్పుడు నేను రిప్లై అయితే ఇస్తాను మీకు. ఓకేనా అండి. ప్రతి ఒక్కరి కామెంట్ అయితే నేను చదువుతున్నాను. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. మీ పర్సన్ ప్రెసెంట్ అయితే ఇలా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, ఇలా ఫీల్ అవుతున్నారు, ఇలా ఉంది వాళ్ళ ఆలోచన. మిమ్మల్ని కాదు వద్దు అనుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఇలా ఫీల్ అవుతున్నారు. ఓకేనా అండి. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.